ఏపీ పోలింగ్ జరిగిన రోజు 30% పైగా ఈవీఎంలు పనిచేయలేదని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. ఓటింగ్ శాతం తగ్గించడానికి వైసీపీ పన్నాగం పన్నిందని అన్నారు. అయితే మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని ఉమా అన్నారు. వీవీప్యాట్లపై అనేక అనుమానాలున్నాయని వాటిని ఈసీ నివృత్తి చేయడం లేదన్నారు. జగన్ సీఎం అవుతున్నట్టు ఊహల్లో జీవిస్తున్నారని ఆయన ఆరోపించారు. మొదటి దశ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంస్ ద్వారా ఏ విధంగా పోలింగ్ పర్సెంట్ని నియంత్రించవచ్చు, ఆలస్యం చేయొచ్చు, ఇబ్బందులు పెట్టొచ్చు అని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 30% బూతులు పైగా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న ఈవీఎంస్ రాష్ట్ర ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాయో అందరికీ తెలుసు. ఒక్క మైలవరం నా నియోజకవర్గంలో 34 బూతుల్లో ఈ సమస్య వచ్చింది. నేను ఉదయం 7 గంటలకి ఓటు వేయడానికి వెళ్ళిన వాడిని, గంటన్నర సేపు మరి అక్కడ పోలింగ్ జరగలేదంటే ఏ విధంగా ఎన్నికల ప్రక్రియకి అలసత్వం చేశారో అర్థమవుతూ ఉంది. విజయవాడ కోతవేటు దూరంలో ఉంది మైలవరం నియోజకవర్గం. నేషనల్ హైవే కొట్టిగలపూడి అనే గ్రామంలో తెల్లవారుజామున 5:15 దాకా 11వ తారీఖు పోలింగ్ అయితే 12వ తారీఖు ఉదయం 5:15 దాకా పోలింగ్ జరిగిందంటే ఎంత కసిగా, ఎంత గట్టిగా మహిళా సోదరిమణులు తిరగబడ్డారు. వృద్ధులు, పెద్దలు, యువకులు, మహిళలు, ముఖ్యంగా ఇది మహిళా విజయం. మహిళామ్మ తల్లులు పెద్ద ఎత్తున తిరగబడి ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 గంటలకు వస్తే మధ్యాహ్నం 12-1 గంట దాకా కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో యంత్రాలు పనిచేయలేదు. కేవలం 3 టెక్నికల్ ఆపరేటర్స్ని పెట్టి వాళ్ళు చెప్పిన టైంకి ఏదైతే ఎక్కడ ఏ ఈవీఎం నా ఈ 34 బూతులు కూడా తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన మెజార్టీ వచ్చే